డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ఏవీ న్యూస్తో మాట్లాడుతూ, పట్టణ కేంద్రంలోని దుబ్బతండా ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే స్థానిక ఎమ్మెల్యే పంపిణీ చేయాలని పేర్కొంటూ, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదల కోసం పంచిపెట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 8 నెలల వివిధ రూపాల్లో అనేక నిరసన కార్యక్రమాలు చేపినప్పటికీ ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని తెలుపుతూ, ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎండి యాకూబ్, జిల్లా నాయకులు బొల్లం అశోక్ తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు పట్టణం లోపల గత సంవత్సర కాలంగా ఇక్కడున్నటువంటి ఇల్లు లేని నిరుపేదలు గత ప్రభుత్వంలో కట్టి నిరుపయోగంగా పంచకుండా, పేదలకు పంచకుండా నిర్లక్ష్యం చేసిన దాన్ని నిరసిస్తూ ఆ ఇళ్లను పేద ప్రజల అవసరార్థం వాళ్ళు అందులో ఉండి ఈ ఇల్లు మాకు పట్టాలు కావాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమాన్ని చేశారు. సరే, ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టి 2 ఏళ్ళు నిరుపయోగంగా ఉంచింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సరంన్నర కలిసిన వాటిని పంచని కారణంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తొర్రూరులో కూడా దరిదాపు 280-285 ఇండ్లను ఉపయోగంలోకి తీసుకురావాలి. అర్హులైనటువంటి పేదలకు, అవసరం ఉన్న పేదలకు దాన్ని తక్షణమే పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేసి, ప్రభుత్వం స్పందించకపోతే అవసరం ఉన్న ప్రజలందరిలోకి వెళ్ళి ఆ వెళ్ళిన సందర్భంగా సిపిఎం లేదా ఇతర ప్రజాతంత్రవాదులందరం మద్దతు ఇచ్చాం, ప్రభుత్వం మీద అడిగాం. కానీ ఏమాత్రం స్పందన లేకుండా మేము పరిశీలిస్తామని చెప్పి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అనటం, వీళ్ళందరి పేర్లను మేము తీసుకుంటాం, న్యాయం చేస్తామని చెప్పడం ఒక పక్క, రెండో పక్క ఎప్పుడు చేస్తారన్న కారణానికి ఇలా వాళ్ళను కేసులు పెట్టారు, జైలుకు పంపారు. సరే, మేము పరిశీలిస్తామన్నారు, మరి మీరు పక్కకు ఉండండి, మేమే పంచుతామని చెప్పారు. కానీ ఇప్పుడు పక్కకు వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ఇళ్లను పంచకపోవటం అనేది ఈ మంచి చర్య కాదు. తక్షణమే ఆ ఇళ్లను ఎవరైతే పేదలు, అవసరం ఉన్న పేదలు దానిలో ఉన్నారో మీరు పరిశీలన చేయాలి. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాల కోసం కాకుండా అవసరం ఉన్న పేదలకు, ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజలందరిది, దాన్ని గమనంలో ఉంచుకొని ఈ అర్హులైనటువంటి పేదలందరికీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే పంచాలని చెప్పి దానికి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఆనాడు మీ ప్రభుత్వం రావడానికి కూడా సిపిఎం పార్టీ మరి ఖచ్చితంగా మద్దతు ఇచ్చింది. మిమ్మల్ని నిలబెట్టుకునే దాంట్లో ఇవాళ ప్రజలకు అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ అవసరాలను మీకు గుర్తు చేస్తూ ఉంది. దాన్ని అట్లా తీసుకోవాలి తప్ప మీ పార్టీ మా పార్టీ అనుకుంటా మరి మీరు ఆ గమనంలో పెట్టుకోకుండా ఇవాళ అర్హులైన పేదలు అక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళ మెప్పు పొందాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రకంగా మీరు ఆ ప్రజల మనసులను గెలవాలి తప్ప పార్టీల పేరు మీద వాటిని పెండింగ్లో పెట్టడం ద్వారా నిరుపయోగంగా ఉండి అవి కూలిపోయే దశకు వస్తూ ఉన్నాయి. చాలా దిక్కుల్లో ఇలా ఇల్లు లేని పేదల కోసం దరిదాపు 1,00,000 ఇళ్లను సిపిఎం పార్టీ వేయించడం, ఆ ఇళ్లకు పట్టాలు కావాలంటాం. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కదిలి పట్టాలకు సిద్ధమవుతామని ఒక పక్క చెప్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మేము పంచుతూ ఉంటా ఉన్నారు. ఇక్కడ కూడా ఈ ఇళ్లను తక్షణమే ఇలా ఆ ఇళ్లలో ఉండి ఈ ఇళ్ళు మాకు కావాలన్నటువంటి పేదలందరికీ మీరు చూడండి, అర్హులే అందరూ ఉన్నారు, అర్హులైతేనే మీరు ఇల్లు ఇవ్వండి. అందుకోసం అర్హులందరికీ కూడా మీరు ఇల్లు ఇవ్వాలని మరొకసారి సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరొకసారి ఈ ఇళ్లను పేదలకు దక్కేంత వరకు పార్టీ పరంగా మేము మళ్ళొకసారి ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి కూడా తెలియజేస్తాం. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే చీప్ టాక్టిక్స్ చేశారు. మున్సిపాలిటీల్లో ఇల్లులు కడితే కౌన్సిలర్లకు 5, 3 అని చెప్పి పంచారు. వాళ్ళు 3 లక్షలకు 5 లక్షలకు వీటికి అమ్ముకున్న ఘటనలు కూడా మేము చూసాం మానుకోట, ఇతర ప్రాంతాల్లో. దాని మీద పెద్ద ప్రజా ఉద్యమం జరిగింది. ఇవాళ ఆ ప్రభుత్వం పక్కకు పోయింది. ఇప్పుడు ఈడ కూడా అదే పరిస్థితి. అర్హులైన పేదలకు కాకుండా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పంపకాలు జరిగితే దాని మీద పెద్ద ఎత్తున ప్రతిఘటన ఉద్యమం, ప్రజా ఉద్యమం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పేదలకే ఇల్లు దక్కేంత వరకు ఒక మిలిటెంట్ పోరాటం తప్పకుండా చేస్తాం. గతంలో చేశాం. ఇవాళ జనగామలో కానీ మరొక దిక్కు కానీ ఇవాళ మాకు ఈ దీంట్లో ఉన్న నిజాయితీ పరంగానే మాకు మా ఇండ్లు ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా తొర్రూరులో కూడా మేము అధికారులను గౌరవించాం. తప్పకుండా వీళ్ళు అర్హులైతే వీళ్ళకే ఇస్తాం, అర్హులైతేనే ఇవ్వండి మేము అన్నాం. ఇవాళ వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకోకుండా, వీళ్ళ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోకుండా మరి ఇండ్లు ఇస్తే తప్పకుండా దాని మీద దీనికి బాధ్యత వహించవలసిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది, ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఈ ప్రభుత్వం మేము చెప్పాము, రెవెన్యూ మంత్రి గారు
వచ్చినప్పుడు చెప్పాం. నరేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతవాసి, ప్రభుత్వానికి సలహాదారుగా గతంలో ఉన్నాడు, ఇవాళ సభ్యులుగా ఉన్నారు. వారు కూడా గౌరవనీయులు వారిని కలిస్తే వారు ఒక హామీ ఇచ్చారు. తప్పకుండా పంపకం సమయంలో మేము న్యాయపరంగా అర్హులైన వాళ్ళు ఎవరిని మేము అన్యాయం చేయమని చెప్పారు. ఇంతమంది పెద్దలు హామీ ఇచ్చిన తర్వాత జరుగుద్దని మేము అనుకోం. జరిగితే తప్పకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడతాం. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పింది అర్హులైన వీళ్ళందరినీ కూడా మొత్తం అర్హుల లిస్టులో జాబితాలో చేరుస్తున్నాం. చెప్పాం మేము. ప్రజల్ని విడమర్చినటువంటి ఏ పార్టీ మనగలగలేదు. ఇవాళ ఈ ప్రజలు, పోరాడే ప్రజలు ఇలా దాన్ని చర్చలో తీసుకొచ్చింది వీళ్ళు కదా. వాళ్ళు మర్చిపోతే వాళ్ళు పోరాడి మాకు ఇండ్లు లేవు, నివాసాలు లేవు, నిరుపేదలం, ఇవాళ పేదలందరూ మాకు నివాసం కావాలని చెప్పి ఆ నిరుపయోగంగా ఉన్న ఇళ్లల్లో రోజుల తరబడి అక్కడ ఉండి వండుకొని పాములల్లో తేళ్లల్లో అక్కడ ఉండి బాధపడ్డోళ్ళు వాళ్ళు, ఆ ఇళ్లను పంచాలని కొట్లాడిన వాళ్ళు వాళ్ళని కాదని వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా పంపకం చేస్తే ఇవాళ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఇచ్చిన అధికారులు కానీ ఇచ్చిన మాట తప్పిన వాళ్ళు అవుతారు. అది మాకు ఇచ్చారు కదా, ఆ మాట హామీ ఇచ్చారు కదా, మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటామని. కాదనంటే అప్పుడు తప్పకుండా ఉద్యమిస్తాం.